హలో అండి, హాయ్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను కూడా బాగున్నాను. చాలా రోజుల తర్వాత లైఫ్ స్టైల్ బ్లాగ్ అయితే నేను వీడియో అయితే షూట్ చేసి పెడుతున్నాను. ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఈ లైఫ్ స్టైల్ వీడియోస్లో కొన్ని మన లైఫ్కి సంబంధించిన కొన్ని విషయాలు అయితే మాట్లాడుకున్నాము. ఇక్కడైతే పొద్దున్నే మార్నింగ్ లేచిన వెంటనే డోర్ తీసే అలవాటు అయితే నాకుంది. డోర్ తీసిన తక్షణమే ఇక్కడ పూలు అయితే బాగా ఇడిపోయి ఉన్నాయన్నమాట. మల్లెపూలు ఒక 3-4 పూలు అయితే వచ్చినాయి. స్మెల్ ఇలా డోర్ తీస్తేనే మంచిగా గమగమ స్మెల్ వస్తూ ఉంటాయి ఇంట్లోకి. ఇంకా నాకేంటంటే ఈ పిల్లలు ఉండరు కదండి, వాళ్ళు ఇల్లు లాగేసి పడేస్తూ ఉంటారు. సో అందుకోసం నాకు ఇంకా ఆతృత ఎక్కువ కదా, మల్లెపూలు అంటే ఇంకా అంతకంటే చాలా ఇష్టం. సో అవి ఊరికే పోకూడదు, అవి చాలా కష్టపడి పూస్తూ ఉంటాయి కదా. సో అందుకోసం పువ్వేంటి చాలా కష్టపడి పోయడం అని కొంతమంది ఈజీగా అనుకోవచ్చు. పువ్వు ఒక కష్టపడే మనిషికి కానీ, కష్టపడే పూసే పువ్వుకి కానీ వాళ్ళకి మాత్రమే తెలుసు కష్టం ఏంటి అనేసి. తెల్లారితే కానీ తెలియదంట, ఒక పువ్వు పూస్తే తెల్లారితే దేవుడి పాదాల దగ్గరికి పోతుందో లేదా శ్మశానానికి పోతుందో అనేసి. అట్లా తలరాతలు ఎలాగుంటాయి తలరాతని ఎవరు నిర్ణయించలేమన్నమాట. ఇక్కడైతే నేను మార్నింగ్ నా పనులు కంప్లీట్ చేసుకొని డ్యూటీకి అయితే వెళ్ళానండి. డ్యూటీ నుంచి ఇంటికి అయితే వచ్చిన ఆఫ్టర్నూన్. మధ్యాహ్నం ఇంటికి వచ్చినప్పుడు నీళ్ళు అయితే వస్తున్నాయి. మిషన్కి బట్టలు అయితే వేసేసిన, పిల్లలు అయితే ఇంట్లో ఉన్నారు. ఇంక ఇక్కడ చూడండి, కింద ఫ్లోరు ఇంతకుముందు సిమెంట్ అయితే వేయించాను. ఇంది వాళ్ళు పక్కన చాలా గలీజ్ అండి, నిజంగా చాలా దారుణం. ఇక్కడ చూడండి ఎంత నల్లగా అయిపోయింది ఇంటి ముందు. నేనైతే ఆ వారానికి 2-3 సార్లు ఇట్లా సరిపోడేసి క్లీన్ చేస్తూ ఉంటాను. ఇక్కడ వాషింగ్ మిషన్కి అయితే బట్టలు అయితే వేస్తున్నాను, ఎందుకంటే ఇంకా నేను బయటకు అడిగే లోపల ఈ వాషింగ్ మిషన్ అయితే తిరుగుతూ ఉంటుంది కదా. బట్టలు కూడా వాష్ చేసుకుంటూ ఇంటికి వచ్చిన తక్షణమే ఫుడ్ తినకుండా ఇలా బట్టలు వాష్ చేసుకుంటూ నేనైతే ఇవంతా డేటాలు ఇవన్నీ అయితే వేస్తానండి. ఎందుకంటే మనకి బ్యాక్టీరియాస్ ఏమైనా ఉన్నా కూడా క్లీన్ అయిపోతాయి అన్నమాట బట్టలలో. తర్వాత ఇంటి ముందర ఇంకా మంచిగా కడగాలనేసి డిసైడ్ అయిపోయినాను. మొత్తం నీళ్ళు పోసి నల్లగా అయిపోయింది. సిమెంట్ మొన్ననే కాంక్రీట్ అయిపోయింది. అసలు ఎలా తిరుగుతారంటే మట్టి అయిపోయింది, మొత్తం గలీజ్ అయిపోయింది. ఇంకా అందుకోసం అయితే నేను ఫస్ట్ తడి చేసి సర్ఫ్ పౌడర్ వేస్తున్నాను. దీన్ని సర్ఫ్ పౌడర్ వేసి బ్రష్ చేసి రుద్దితే కానీ అంత క్లీన్ రాదనమాట. సో ఇంకా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటాను, నా రొటీన్ లైఫ్ స్టైల్ అనమాట. ఇంత ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా బట్టలు ఉతుక్కోవడం, నీళ్ళు వచ్చినప్పుడే ఇలా క్లీన్ చేసుకోవడం, ఇలాంటి పనులు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా వేరే టైంలో చేసుకోవడం అయితే అసలు కుదరదండి. ఇంటి ముందు కానీ ఇట్లా మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం క్లీన్ చేసుకోవడం, నీళ్ళతో సంబంధించింది, మనకు నీళ్ళు లేనిదే ఏ పని జరగదు కదా. సో నీళ్ళు వచ్చినప్పుడు ఇలా బట్టలన్నీ వాష్ చేసుకుంటూ మిగిలిండే పనులన్నీ, క్లీనింగ్ పనులన్నీ చేసుకుంటూ ఉంటాను. నేనైతే వచ్చినప్పటి నుంచి, నిద్రలో వేసినప్పటి నుంచి ఇంటికి వచ్చినా కూడా కాసేపు మధ్యాహ్నం 2 hours ఒక 1 hour గ్యాప్ ఉంటుంది ఒక్కొక్కసారి అది కూడా ఉండదు. సో ఆ టైంలో కూడా ఖాళీగా ఉండకుండా ఎంతో కష్టపడుతూ జీవిస్తూ ఉంటాం మనము. ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రతి ఒక్కరికి కష్టాలు అయితే ఉంటాయండి, అందులో నేను కూడా ఒకదాన్ని అనమాట. మనం ఎంతో కష్టపడి మన బతుకు మనం బతుకుతూ ఉంటాము, కానీ జనాలు ఏంటంటే మన బతుకులు మనం బతకలేరనమాట. ఎందుకంటే ఏదో ఒక విధంగా మన వాళ్ళే మనకు శత్రువులు, వేరే వాళ్ళు కాదండి. ఏదో ఒక విధంగా మనుషుల్ని కించపరచడం, ఏదో ఒక విధంగా మనుషుల్ని కుంగదీయాలి. సో మాటలతో కానీ అక్కపక్కలో ఉండే వాళ్ళే అనుకుంటే మన వాళ్ళు ఇంకా దారుణం అండి. మన వాళ్ళే మనకు శత్రువులు, అసలు సిసలైన శత్రువులు మన వాళ్ళే. సో నాకు ఎందుకంటే కొన్ని విషయాలు కొంతమంది విన్నాను కాబట్టి, కొన్ని డైరెక్ట్గా చూసిన తర్వాత కొన్ని విన్నాక నాకు కూడా చాలా బాధ వేసింది. సో ఇలాంటి వాళ్ళు కూడా ఉండారా అని అనిపించింది నిజంగా. ఎప్పుడు మన పిల్లల విషయంలో కానీ మన ఫ్యామిలీ విషయంలో కానీ నిజంగా ఇంకొకరికి ఇన్వాల్వ్మెంట్ ఇవ్వకూడదండి. నిజంగా ఎక్కువ ఎవరి దగ్గర మన రిలేషన్లో కానీ మన బంధువుల దగ్గర కూడా మనం ఎక్కువ మాట్లాడకూడదు. ఎక్కువ మాట్లాడే కొద్ది ఏమవుతుందంటే అడ్వాంటేజ్ కింద ప్రతి ఒక్కటి మనం మంచిగానే ఒక్కొక్కటి మన విషయాలు ఏదైనా షేర్ చేసుకున్నాం అనుకో, అంతకు మించి వాళ్ళు మనల్ని ఎక్కడికాలంటే అక్కడ మన దగ్గర మంచిగానే తెలుసుకుంటారు. తర్వాత మనల్ని ఎంతకల్లా అంత కించపరిచి మాట్లాడడం, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చెప్పడం, చీప్గా చూడడం, సో ఆ విధంగా అయితే ఉంటుందండి. ఇంకా చూడండి, నాకు నిజంగా మంచి ఎక్స్పీరియన్స్ అయితే అయింది జనాలు మన రిలేషన్లో కానీ అక్కపక్కల జనాల మధ్య కానీ. సో నేను బెంగళూరుకి వచ్చి 16-17 years దాకా అయింది. సో ఈ 16-17 yearsలో మాత్రం నేను మంచి గుణపాఠాలు అయితే నేర్చుకున్నాను చాలా వరకు. మన జనాలు ఎలా ఉండరు, మన రిలేషన్లో మన బంధువులు ఎలా ఉండరు, మన నాశనాన్ని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు. మన మంచిని కోరుకునేది మాత్రం మన తల్లిదండ్రులు మాత్రమే, ఇంకెవరు కోరుకోరండి. సో ఇక్కడైతే నేను ఏంటంటే మిషను ఇంతకుముందు కొనుక్కొచ్చాను కదా, మీకు ఆల్రెడీ ఒక వీడియో కూడా పెట్టాను. ఇది ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. సడన్గా అయితే ఈ మిషన్ ఇంతకుముందు అయితే కొంచెం ప్రాబ్లం అయితే వచ్చిందండి. ఎందుకంటే ఎలాంటి ప్రాబ్లం వచ్చిందంటే నీళ్లు మిషన్లోకి పోస్తే మొత్తం వెళ్ళిపోతూ ఉన్నాయి మిషన్లో నిలబడకుండా. సో నేను ఇంకా హర్బల్ కంపెనీ నుంచి సర్వీస్ వాళ్ళని అయితే మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అనమాట. సో అలా బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి ఇంకా ఇలా ఇప్పేసి క్లీన్ చేశారు. ఆ రోజు క్లీన్ చేస్తే పిన్నులు, 5 rupees కాయిన్స్ అలా అయితే ఉన్నాయన్నమాట. ఇంకా నేనేం చేశానంటే ఆ రోజు వాళ్ళు ఇప్పి చేయడం అన్నది చూసుకున్నాను. మళ్ళీ
తర్వాత ఒక 2 నెలలు 3 నెలల తర్వాత మళ్ళీ సేమ్ ప్రాబ్లం అయితే వచ్చింది. అంటే సేమ్ ప్రాబ్లం కాదు, వాటర్ అయితే వదులుతుంటే పోవట్లేదండి బయటికి. ఏమైందంటే మళ్ళీ హెర్బల్ కంపెనీ నుంచి పిలిపించామనుకో మనకు వాళ్ళు సర్వీస్కి మనకు 400 అయితే తీసుకుంటారు. ఇంకా ఇట్లాంటివంతా ఎందుకులే మళ్ళీ వాళ్ళని పిలిపించడం 400 వాళ్ళకి డబ్బులు కట్టడం అనేసి నేనైతే ఇలా బ్యాక్ సైడ్ డోర్ని మొత్తం ఓపెన్ తీసేసి బిగించడానికి మొత్తం తీసాను. అక్కడైతే ఒక రింగ్ అయితే ఊడిపోయిందండి. ఊడిపోయింటే మళ్ళీ దాన్ని సర్చ్ చేసి నీట్గా ఈ విధంగా అయితే క్లీన్ చేసి వాటర్ అంతా నీట్గా పోయేట్టుగా నేనే రిపేర్ చేసుకున్నాను. చిన్న ప్రాబ్లం అయితే ఉన్నింది. ఇలా ఏదైనా చిన్న ప్రాబ్లం నీళ్ళు పోకుండా పోవడం, ఇలా చిన్న నీళ్ళు సడన్గా వెళ్ళిపోవడం, ఇంకా లీకేజ్ మనం బటన్ తిప్పినా కూడా పోతూనే ఉంటాయి, తిప్పకపోయినా కూడా పోతూనే ఉంటాయి. అట్లా 2-3 రకాల ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయన్నమాట. సో వాటిని మనమే రెడీ చేసుకోవచ్చు. ఇలా బయట నుంచి రిపేర్ వాళ్ళని పిలిపించి వాళ్ళు ఎంతంటే అంత అమౌంట్ తీసుకోవడం అట్లాంటివి జరుగుతుంటాయి. అలాంటి చిన్న ప్రాబ్లం మనమే చేసుకునేట్లయితే నేను చేసుకుంటున్నాను. ఇంతకుముందు అయితే ఒకసారి పిలిపించాను, ఆ రోజు చూసుకున్నాను ఎలా చేస్తున్నారు ఏంటనేసి. ఇంకా ఆ రోజు నుంచి అయితే నేను ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నేనైతే ఇలా ఇప్పేసి క్లీన్ చేసేసుకుంటున్నాను. సో నాకైతే నిజంగా బెటర్ అనిపించింది. మా హర్ష ఇంకా 400 మిగిలిపోయా, అనవసరంగా వాళ్ళని విడిపించింటే డబ్బులు వేస్ట్ అయిపోయేదమ్మా అని చెప్తున్నాడు. ఇంక ఇలా వచ్చి వెంటనే మిషన్ అయితే రెడీ చేసేసుకొని బట్టలు అయితే వాష్ చేసేసానండి. నీళ్ళు పోలేదు, అలా స్టాప్ అయిపోయినాయి మొత్తం. అక్కడ మిషన్లోనే బటన్ తిప్పినా కూడా పోకుండా అయిపోయినాయి. ఇంకా ఇప్పి క్లీన్ చేసిన తర్వాత పోతున్నాయి. ఇలా మనం ప్రతి ఒక్క దాంట్లో తల వాడుకుంటూ ఏదో ఒకటి మన పని మనం చేసుకుంటూ ఉంటాము. కానీ మన బతుకులు మనం బతకనేరనమాట. ఇలా ఉన్నారు జనాలు అయితే. నాకు నిజంగా మన బంధువులు అంటేనే విరక్తి వచ్చేసింది, అసహ్యం వచ్చేసింది. బంధువులు కానీ ఎవ్వరు వద్దు. అసలు మన దగ్గర మనీ ఉంటే అందరూ మన దగ్గర పరిగెత్తుకుంటూ వస్తారు. అదే మన దగ్గర ఏమీ లేదంటే అసలు మన వాళ్ళైనా కూడా మన వాళ్ళకి కాదని చెప్పే మనుషులు ఉన్నారు. ఇప్పుడు నేను నిజంగా చాలా చూశాను. మా రిలేషన్లోనే ఈ మధ్య కొంతమంది మాట్లాడిన మాటలు ఇండైరెక్ట్గా నేను తెలుసుకున్నా కాబట్టి నా ముందర ఒక రకంగా ఉంటారు, నా వెనకాల ఇంకొక రకంగా మాట్లాడతారు. ఇవన్నీ అయితే నేను డైరెక్ట్గా విన్నాను. సో అప్పటి నుంచి నాకు నిజంగా ఇలా ఎలాంటి బంధుత్వాలు అవసరం లేదు. మనం బాగుంటే అందరూ పరిగెత్తుకొని వస్తారు. అదే కొంచెం బాగలేకపోతే మన గురించి ప్రచారం చేస్తారండి. సో అందుకోసం నిజంగా ఎలాంటి బంధుత్వాల్ని ఎక్కడ కానీ దగ్గరికి తీయకూడదు. ఎక్కడ పెట్టేవాళ్ళని అక్కడ పెట్టేయాలి. అన్ని విధాలు మనం బాగుంటేనే, లేకపోతే నిజంగా ఎంత బ్యాడ్గా ఎంత వరిష్ఠగా మాట్లాడతారంటే, సో అలాంటి మాటలు నేను విన్నాను కాబట్టి నాకు చాలా బాధ వేస్తుంది. మన పిల్లల్ని కూడా అంతే ఎవరి దగ్గరికి పంపించకూడదు. మన ముందర బాగానే ఉంటారు వాళ్ళు ఎవరైనా కానీ, మళ్ళీ మన పిల్లలు ఏమైనా పోయినా కూడా అయ్యో వీళ్ళు మన ఇంటికి వస్తారా అనే మనస్తత్వం కూడా ఉంటాయి జనాలకి. ఖచ్చితంగా ఇలాంటివన్నీ ఫేస్ చేశాను. ఇంకా వెనక ముందు అన్న తమ్ముళ్ళు, ఆడబిడ్డలు, అక్క చెల్లెళ్ళు ఇలాంటి బంధాలు కొంచెం పైన మంచిగా ఉంటారు అంతే అండి. నిజంగా చాలు. నిజంగా ఇలాంటి బంధాలను అయితే నేనైతే చాలా చూశాను. ఇంకా చాలు. నా రొటీన్ లైఫ్ స్టైల్లో ఇంక ఇలా ఈవినింగ్ అన్ని మధ్యాహ్నం నుంచి మొత్తం క్లీన్ చేసేసుకొని ఈవినింగ్ అయితే పూజ అయితే చేసేసుకుంటున్నానండి. సో నా రొటీన్ పూజ అయితే ఎలా ఉంటుంది అనేది మీతో వీడియోలో షేర్ చేయబోతున్నాను. చూడండి ఒకసారి, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ నా కష్టాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా అన్న వాళ్ళు ఇప్పటి వరకు నాకైతే ఎవరు సపోర్ట్ చేయలేదు. నేను ఇప్పటి వరకు ఎవరి దగ్గర సపోర్ట్ తీసుకోలేదు కూడా. ఎలాంటి హెల్ప్ కూడా ఇప్పటి వరకు ఎవరి దగ్గర తీసుకోలేదు. కానీ నేను అన్ని విధాలా బాగానే ఉన్నాను కాబట్టి ఆ పరమేశ్వరుడు, ఆ శివయ్య వల్ల నేను అన్ని విధాలా బాగానే ఉన్నాను. కానీ కిందికి లాగడానికి, అవమానం పరచడానికి, కించపరచడానికి చూస్తున్నారు కొంతమంది. అలాంటి వారికి నేను ఇచ్చే ఒక చిన్న వార్నింగ్ అండి. నా వీడియోస్ చూస్తూ నా దగ్గర మంచిగా మాట్లాడుతూ నా ముందు మంచిగా ఉంటూ నా వెనకాల నాకే గోతులు తొగ్గే ముండలు ఉన్నాయి, వేస్ట్ ముండలు. సో అలాంటి వారికి నేను చెప్తున్నా, మీలాంటి వారు నన్ను కిందికి లాగాలనుకునేవారు మీలాంటి వాళ్ళు అందరూ నా కాలు కింద చెత్తలాంటి వాళ్ళు. నేను మీలాంటి వాళ్ళని లెక్క కూడా చేయను. అది నా రిలేషన్ అవ్వచ్చు, నా బయట వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా నన్ను ఫాలో అవుతారు కాబట్టి అది ఖచ్చితంగా నన్ను ఎవరు కించపరిచి మాట్లాడినారో వాళ్ళకి 100% వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇది అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే. కొంతమందికి నన్ను ఎవరు బాధ పెట్టి మాట్లాడినారో వాళ్ళకి మాత్రమే ఈ వీడియో, సరేనా? వాళ్ళకి అర్థమవుతుంది, అందరికీ కాదు. మీకు నిజంగా దమ్ముంటే ఎవరైనా కానీ నా రిలేషన్లో కానీ బయట కానీ నా గురించి మాట్లాడుతున్నారు కదా, మీరు నిజంగా మీకు దమ్ముంటే నా ఎదురుగా వచ్చి మాట్లాడితే నేను చూసుకుంటాను. మీకు ఎవరికి దమ్మలేదు కాబట్టి నేను వెనకాల వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మాట్లాడుతున్నారు. సో ఇలాంటి కుక్కల గురించి నేనైతే పట్టించుకోను, కుక్కలనే వదిలిపడేస్తాను. సో ఎందుకంటే నేను ఆ శివయ్యని నమ్ముతాను కాబట్టి అంతా ఆయన మీద భారం వేసి వదిలేస్తున్నాను. కానీ
నన్ను ఎవరైతే ఇది తక్కువ చేసి మాట్లాడి కించపరిచి మాట్లాడి నా గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నారో వాళ్ళైతే మాత్రం నేనేం మాట్లాడను, అంతా శివయ్య కోప చెప్తాను. ఆయన తొక్కితే మళ్ళీ పైకి రారు మీరు. మీకు ఖచ్చితంగా నన్ను బాధ పెట్టిన వాళ్ళు ఖచ్చితంగా మీరు అంతకు డబల్ త్రిబుల్ ఖచ్చితంగా పడతారు 100%. ఇక్కడ పూజ చేస్తూ చెప్తున్నాను, ఖచ్చితంగా అంతకు 4 పడతారు 100%. నేను మీరు నాశనం చెప్పాలని నేను కోరుకోవట్లేదు. నన్ను ఒక్కరిని బాధ పెడితే ఖచ్చితంగా అంతకు ఇది కలికాలం అండి, అంతకు త్రిబుల్ అయితే మనకి ఆ శివయ్య చూపిస్తాడు ఖచ్చితంగా. నేను దీన్ని అయితే పక్కా నమ్ముతాను. ఎందుకంటే దయ్యం ఉండదని ఎట్లా నమ్ముతాము, దేవుడు ఉండడం 100%. నేను అయితే ఆ శివయ్య ఉండడం 100% నమ్ముతాను. అడుగడుగున అయిపోయినా నమ్ముకోండాను. నేను ఎవ్వరు ఎలాంటి కుక్కలు ఎంతమంది వాగినా కూడా నేను పట్టించుకోను. సో నా లైఫ్ నా ఇష్టం, ఎవరి గురించి నేను పట్టించుకొని ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాను. ఇలా అనవసరమైన చెత్త కుక్కలకైతే నేను రెస్పెక్ట్ అయితే ఇవ్వనండి, చెత్తగా మాట్లాడుకునే కుక్క మండలకి. సో ఇదైతే ఇంకా నా పూజ వీడియో అండి. దయచేసి ఎవ్వరు తప్పుగా అనుకోకండి. నాకు కొంతమంది మాట్లాడిన మాటలకి వాళ్ళకైతే నా వీడియోస్ కంపల్సరీ చూస్తారు. వాళ్ళకి ఇంకా డైరెక్ట్గా మాట్లాడితే బాగుండదు, ఇండైరెక్ట్గా మాట్లాడి పంపిస్తున్నాను. సో కొంతమందికి మాత్రమే నా వీడియో చూస్తే నన్ను తక్కువ చేసి నన్ను చీప్గా మాట్లాడే వాళ్ళకి మాత్రమే, దయచేసి ఎవ్వరు అపార్థం చేసుకోకండి, ఓకేనా? మంచిగా వస్తే ప్రాణాలు ఇచ్చే రకం నేను. అనవసరంగా నన్ను రెచ్చగొడితే బాగుండదు ఎవరికైనా కానీ. కొంతమందికి మాత్రమే. దయచేసి ఈ వీడియో వల్ల ఎవరైనా డిస్టర్బ్ అయింటే నన్ను క్షమించండి, ఓకేనా? డైరెక్ట్గా చెప్పగలను కానీ వద్దు, ఇంకొకరిని బాధ పెట్టకూడదని ఒక చిన్న కారణంతో ఇండైరెక్ట్గా ఈ విధంగా అయితే నేను వీడియోలో చెప్తున్నాను. అర్థమయ్యే వాళ్ళకి అర్థమయ్యే అవుతుంది ఖచ్చితంగా. సో ఈ విధంగా నాకు ధూపం వేసుకొని ఇల్లంతా మంచిగా ధూపం వేసుకొని పూజ చేసుకుంటే ప్రశాంతంగా అనిపిస్తుందండి. కానీ నాకుండే బిజీ లైఫ్లో నేను టయానికి ఒక్కొక్కసారి చేసుకుంటాను, ఒక్కొక్కసారి చేసుకోలేను. ఇక్కడైతే ఇంకో ఒక దీది పక్కింటి ఆమె ఇంది ఆమెనమాట. సో మన ఇంటికి అయితే వచ్చింది, ఆమెకు కూడా అయితే హారతి అయితే ఇస్తున్నాను. సో ఈ వీడియోలో నేను చెప్పినవి ఎక్కడైనా ఎవరైనా ఇబ్బంది పెట్టింటే నన్ను క్షమించండి. ఇవి కొంతమందికి నన్ను ఇబ్బంది పెట్టి నా గురించి వెనకాల తప్పుగా మాట్లాడిండే వాళ్ళకి మాత్రమే నేను ఇలా మాట్లాడుతున్నా. సో అందరు నన్ను అభిమానించే వాళ్ళకి అందరికీ కాదు, కొంతమందికి మాత్రం. అది ఎవరు ఏంటన్నది వాళ్ళకి మాత్రం అర్థమవుతుందండి. సో అందరినీ కాదు, ఎవరు అపార్థం చేసుకోకండి. సో ఫైనల్గా అయితే మా గుడి అయితే ఇలా ఉందండి. సో వీడియో చూసి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి. బాయ్, లవ్ యూ ఆల్.